రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా రాజకీయ గురువు నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరి అక్కచెల్లెములు, అన్నదమ్ములు, అవ్వాతాతలు వేలాదిగా కథలు వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా వారి దీవెనల వర్షం కురిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ నిండు మనసుతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణ ఎన్నటికీ మరున్నని తప్పనిసరిగా మా లీడర్, మా అన్న జగనన్న ఏ ఉద్దేశంతో అయితే పెనమలూరు నియోజకవర్గానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారో గత 3 నెలల నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రజలందరి, నాయకులందరి, కార్యకర్తలందరి, నాయకులు, లీడర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు నా మీద ఉంచిన విశ్వాసాన్ని, ప్రేమని తప్పనిసరిగా అందరికీ మీ అందరి పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటానని, సేవ చేస్తానని, ఎటువంటి ధిక్కార స్వరం అవ్వచ్చు, లేకపోతే తల ఎగరేసే విధానం అవ్వచ్చు, లేకపోతే ఇంకా నేనేదో పెద్దని చాలామంది గొప్పలు పోతూ ఉంటారు. ఈ రోజున నేనెవరినో తెలియకపోయినా ఈ రాష్ట్రానికి మంత్రిగా నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా సరే ఈరోజు మీరు అందరూ కూడా ప్రేమతో, అభిమానంతో ఇంత మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా వచ్చి ఒక సంబరంలాగా, ఒక పండుగలాగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తా ఉన్నా. జై జోగి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం, ఒక పక్కన సిద్ధం సభలు మొత్తం కూడా 4 సభలతో సన్నద్ధమైపోయి రాష్ట్రం అంతా కూడా బస్సు యాత్ర, జైత్రయాత్ర సాగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే జగనన్న పట్ల ప్రేమ, అభిమానం, ఒక ముఖ్యమంత్రి అంటే జగనన్నలాగా ఉండాలా, ఒక ముఖ్యమంత్రి నా తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి నా బిడ్డ, నా అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజల పట్ల ఉన్న అంకిత భావానికి ఒక యువకుడు ఏ విధంగా ఇంత ప్రేమాభిమానాన్ని చూరగొన్నాడు 5 కోట్ల మంది ప్రజలు. పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకి ఏ విధంగా చేరినాయి. 5 సంవత్సరాల కాలంలోనే ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 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 అని చెప్పేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముదుసళ్ళ వరకు కూడా ఒక బిడ్డలాగా చూసుకుంటా ఉన్నారంటే ఆయన పరిపాలన, ఆయన సంక్షేమం. ఈరోజు ఒక పక్కన ప్రతి గడపకి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి బీటలు, అంటే అభివృద్ధికి పునాదులు వేసి ఈరోజున 4 ఓడరేవులు, మచిలీపట్నం, రామయ్యపట్నం, మూలపేట, కాకినాడ, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం. అంటే ఒక పక్కన చాలామంది చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతూ ఉన్నాడు, పేదవాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. 17 మెడికల్ కళాశాలలు, హార్బర్లు, ఇవన్నీ కూడా, ఈ ఫలాలన్నీ కూడా ఒక 2 సంవత్సరాల కాలంలోనే అన్నీ కూడా
పక్కన ఉన్న మచిలీపట్నంలో ఓడలాగపోతూ ఉన్నాయి, రామాయపట్నంలో ఓడలాగపోతూ ఉన్నాయి, మూలపేటలో పోర్టు శరవేగంగా అయిపోతూ ఉంది. ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు యాన్సిలరీ యూనిట్స్ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పించబోతూ ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పించబోతూ ఉన్నాం. శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి మార్కు కనిపించబోతూ ఉంది. తీర ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇవన్నీ కూడా దీనిలో భాగంగానే మన పెనమలూరు నియోజకవర్గం కూడా ఈస్టర్న్ బైపాస్ చినౌటపల్లి నుంచి చిన్న గుండుగోళం వరకు, అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు, ఇవన్నీ కూడా మన ప్రాంతం కూడా మన మచిలీపట్నం ఓడర్ రేపు అయిపోతే మన పెనమలూరు నియోజకవర్గం యాన్సిలరీ యూనిట్స్ మన ప్రాంతంలోనే రాబోతూ ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించబోతూ ఉన్నాం, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతూ ఉన్నాం. పెద్ద ఎత్తున మన నియోజకవర్గం అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను. దయచేసి మీరు చూపించిన ప్రేమ అభిమానం ఈరోజు ఎప్పటికీ కూడా మరువను. మీ సేవకుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యనే అందుబాటులో ఉంటా. నాకేం వ్యాపారాలు లేవు, నాకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేవు, లేకపోతే ఇంకోటి లేదు. ఎప్పుడు కూడా నిద్రపోయే సమయం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే పలికే జోగి రమేష్ మీ దగ్గరే ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడని చెప్తూ ఈ రోజున ఇంత పెద్దలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరు వారికి ఏమిచ్చినా కానీ నేను రుణం తీర్చుకోలేను. వారి పట్ల మాత్రం నేను అయితే మా నాయకుల పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ నియోజకవర్గ ప్రజల పట్ల కానీ నిబద్ధతతో మాత్రం పనిచేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.